ఈరోజు వచ్చేసి మనం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ చూద్దాము. ఇదన్నట్టు ఫస్ట్ వచ్చేసి కమ్లాంగ్ టైగర్ రిజర్వ్, KAMLANG కమ్లాంగ్ టైగర్ రిజర్వ్. ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా. ఇది లోహిత్ రివర్ అండ్ నామ్దఫా నేషనల్ పార్క్ మధ్యలో ఉంది. కామ్లాంగ్ రివర్ ఇక్కడ ఫ్లో అవుతుంటుంది. కామ్లాంగ్ అనేది ఒక రివర్ కూడా. ఇది ఎక్కడ ఉంది? బిట్వీన్ లోహిత్ రివర్, అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ రివర్ అండ్ నామ్దఫా నేషనల్ పార్క్, NAMDAPHA నామ్దఫా నేషనల్ పార్క్. వెజిటేషన్ అనేది ఇక్కడ నార్మల్ ఆల్ఫైన్ వెజిటేషన్, ఇంకా వెట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ లోవర్ రీచ్ అప్పర్ రీచెస్లో ఉంటుంది. మెయిన్గా ఇక్కడ వచ్చేసింది లిపర్డ్, క్లౌడెడ్ లిపర్డ్ ఉంటుంది ఇక్కడ మెయిన్గా. ఇది ఇంకొకటి ప్రిమేట్స్ ఇక్కడ వచ్చేసి ఇంకేముంటుంది అంటే వెస్ట్రన్ బెంగాల్ స్లో లోరీస్ అని ఒకటి ఉంటుంది. ఇంకొకటి వెస్ట్రన్ హూలాక్ గిబోన్, ఇవి అన్నట్టు మెయిన్గా. సో కామ్లాంగ్ టైగర్ రిజర్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది లోహిత్ రివర్ అరుణాచల్ ప్రదేశ్లో అండ్ నామ్దఫా నేషనల్ పార్క్ మధ్యలో ఉంటుంది. కామ్లాంగ్ రివర్ ఇక్కడ ఉంటుంది. మౌలింగ్ నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్ అనేది ఇది మౌలింగ్ పీక్, దాన్ని బట్టి దీనికి నేమ్ వచ్చింది. ఇంకా మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ రెండు దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్లు ఉంటుంది. మౌలింగ్ నేషనల్ పార్క్, ఇంకొకటి ఏదంటే దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? విత్ ఇన్ దిబాంగ్ రేంజ్ బయోస్పియర్ రిజర్వ్. దిబాంగ్ ఇది బయోస్పియర్ రిజర్వ్ ఉంటాయి కదా, దాంట్లో ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో. ఇక్కడ రెడ్ ఫాండా ఇంకా తాకిన్, ఇవన్నట్టు ఇక్కడ మెయిన్. సో మౌలింగ్ నేషనల్ పార్క్, ఇది మౌలింగ్ పీక్ అటు వస్తుంది. మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇవి రెండు దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్లు ఉంటాయి కదా, దాని లోపల ఉంటాయి. ఇక్కడ టాకిన్ అండ్ రెడ్ ఫాండా ఒకటి. ఇప్పుడు వచ్చేసి నామ్దఫా టైగర్ నేషనల్ పార్క్, నామ్దఫా ఇది టైగర్ రిజర్వ్ కూడా, నేషనల్ పార్క్ కూడా. ఇది ఎక్కడ ఉంటుంది? దాఫా బమ్ రేంజ్ ఆఫ్ మిస్మీ హిల్స్ అండ్ పట్కై రేంజ్ ఎక్కడెక్కడ ఉంటుంది? దాఫా బమ్ రేంజ్, ఇది దాఫా బమ్ రేంజ్ ఆఫ్ మిస్మీ హిల్స్ ఉంటాయి కదా, మిస్మీ హిల్స్ అండ్ పట్కై రేంజ్ మధ్యలో ఉంటుంది. పట్కై రేంజ్. సో పట్కై రేంజ్ ఎక్కడ ఉంటుంది అంటే కూడా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పొచ్చు. నామ్దఫా అదన్నట్టు. ఇది ఇక్కడ క్రాస్డ్ బై నిహో దిహింగ్ రివర్, ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర దట్ ఒరిజినేట్స్ ఎట్ చౌకాన్ పాస్. ఇది లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ద ఈస్టర్న్ హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇది ఏంటంటే విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా, PA ప్రొటెక్టెడ్ ఏరియా ఇక్కడ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇదన్నట్టు. ఇదన్నట్టు. సో నామ్దఫా నేషనల్ పార్క్ అనేది దాఫా బమ్ రేంజ్ ఆఫ్ మిస్మీ హిల్స్ ఇంకా పట్కై రేంజ్ ఇలా ఉంటుంది. లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ద ఈస్టర్న్ హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇదన్నట్టు. ఓన్లీ పార్క్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ఫోర్ ఫిలైన్ స్పీసెస్ ఆఫ్ క్యాట్. ఇది ఓన్లీ పార్క్ అన్నట్టు ఇన్ ద వరల్డ్.
4 అంటే టైగర్ కానీ, లిపర్డ్ కానీ, స్నో లిపర్డ్ కానీ, క్లౌడెడ్ లిపర్డ్ కానీ 4 ఫిలైన్. 4 ఓన్లీ పర్క్ టు హ్యావ్ 04 ఫిలైన్ స్పీసెస్ ఆఫ్ బిగ్ క్యాట్. ఫిలైన్ ఒక న్యూ వర్డ్. ఫిలైన్ స్పీసెస్ ఆఫ్ బిగ్ క్యాట్ అదేది టైగర్, లియోపర్డ్, స్నో లియోపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్. సో ఒకటి టైగర్, ఇంకోటి లెపర్డ్, ఇంకోటి స్నో లెపర్డ్, క్లౌడెడ్ లెపర్డ్. ఈ 4 ఉన్నది ఒక్కొక్క నేషనల్ పార్క్ ఏదంటే నామ్దాఫా నేషనల్ పార్క్ ఇదన్నట్టు. ఇది ఇంకొకటి ఏంటంటే లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ది ఈస్టర్న్ హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నామ్దాఫా, ఇది పార్క్ పేరు మీద ఒకటి స్క్వైరల్ ఉంటుంది, నామ్దాఫా ఫ్లయింగ్ స్క్వైరల్ ఇది కూడా ఉంటుంది ఇక్కడ. నామ్దాఫా ఫ్లయింగ్ స్క్వైరల్ ఇది కూడా ఫేమస్. ఇంకొకటి బరల్ బ్లూ షిప్, బరల్ అని ఉంటుంది, బ్లూ షిప్ అన్నట్టు. బ్లూ షీప్. ఇంకొకటి వెస్ట్రన్ హూలాక్ గిబాన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది ఏప్ స్పీసెస్ ఫౌండ్ ఇన్ ఇండియా, ఓన్లీ ఏప్ స్పీసెస్. వెస్ట్రన్ హూలాక్ కోతి లాంటిది అన్నట్టు, గిబాన్ ఏప్ స్పీసెస్. ఇది ఇండియాలో ఉండ ఓన్లీ ఏప్ స్పీసెస్ ఇది అన్నట్టు. నామ్దాఫా నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్ ఇది. నామ్దాఫా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దాఫా బమ్ రేంజ్ ఆఫ్ ద మిస్మి హిల్స్ అండ్ పట్కై రేంజ్. ఇక్కడ ఒక రివర్తో కూడా ఉంటుంది, దిహింగ్ రివర్ అని ఉంటుంది, బ్రహ్మపుత్ర. అది చౌకన్ పాస్, అది నాట్ ఇంపార్టెంట్. కానీ ఇంకొకటి ఏదంటే పక్కీ ఓర్ దీన్ని పక్యూ కూడా అంటారు, టైగర్ రిజర్వ్ ఇది. ఇది ఫూట్ హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయస్లో ఉంటుంది. ద కామెంగ్ రివర్ బౌన్స్ ఇన్ ద వెస్ట్ అండ్ నార్త్ అండ్ బై ద పక్కీ రివర్ ఇన్ ద ఈస్ట్. కామెంగ్ రివర్ అని ఒకటి ఉంటుంది, కామెంగ్ రివర్. అది వెస్ట్లో నార్త్లో ఉంటుంది ఇటు సైడ్ ఏమో పక్కీ రివర్ అని కూడా ఉంటుంది. సౌత్లో శాంచురీ అడ్జాయిన్స్ ఆసామ్స్ నామేరీ నేషనల్ పార్క్. వెస్ట్లో ఇట్స్ అడ్జాయిన్డ్ బై ఈగలెనిస్టిక్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ సేషా ఆర్చిడ్ శాంచురీ. ఇది హార్న్బిల్ నెస్ట్ అడాప్షన్ ప్రోగ్రామ్కి ఇక్కడ పక్కీ అంటే ఏంది, పక్కీ టైగర్ రిజర్వ్ ఏదంటే హార్న్బిల్ నెస్ట్ అడాప్షన్ ప్రోగ్రామ్కి ఇక్కడ ఫేమస్ అన్నట్టు. అడాప్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ చేశారు అన్నట్టు. అడాప్షన్ ప్రోగ్రామ్ హార్న్బిల్ నెస్ట్ అడాప్షన్, హార్న్బిల్ నెస్ట్ అడాప్షన్ ఎక్కడ చేశారు అంటే పక్కీ టైగర్ రిజర్వ్ ఇది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఆసాం రూఫుడ్ టర్టిల్. ఇక్కడ వచ్చి మనం చదువుతుంది అరుణాచల్ ప్రదేశ్ది, కానీ ఇక్కడ వచ్చే ఏముంటుంది రెప్టైల్ అంటే ఆసాం రూఫుడ్ టర్టల్ అన్నట్టు. ఇది మెయిన్ అన్నట్టు. ఇంకా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏవి వేరే చూద్దామంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి అంటే ఈగల్ నెస్ట్ ఒకటని, ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కాన్జాయిన్స్ శేషా ఆర్చిడ్ శాంచురీ అండ్ పక్కే టైగర్ రిజర్వ్ పార్ట్ ఆఫ్ ద కమింగ్ ఇయర్ అలా ఉంటుంది. ఇంకొకటి దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, శేషా ఆర్చిడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇవన్నట్టు మెయిన్గా.